పుష్పలో డాలీ ధనుంజయ్ అదేనండి జాల్రెడ్డి గుర్తున్నాడా? విలన్ రోల్ లో ఉమనైజర్ గా మూవీలో యాక్ట్ చేసి అందరి దృష్టిలో పడ్డాడు. యాక్చువల్ గా తెలుగులో విలన్ గా చేసిన కన్నడలో మాత్రం ఈయన హీరోగా చాలా మూవీస్ లో యాక్ట్ చేశాడు. కన్నడ, తమిళ్, తెలుగులో దాదాపు 40కి పైగా మూవీలో యాక్ట్ చేశాడు. తన ప్రొఫెషనల్ లైఫ్ అటుంచితే పర్సనల్ లైఫ్ లో ధనుంజయ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ధన్యత అనే చైల్డ్హుడ్ ఫ్రెండ్ ని లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఫిబ్రవరి 16 మైసూర్ లో డాలీ ధన్యత మ్యారేజ్ జరగనుంది. 15 రిసెప్షన్ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఇండస్ట్రీ కి సంబంధించిన సెలబ్రిటీలతో పాటు పుష్ప డైరెక్టర్ మన సుకుమార్ గారు కూడా రిసెప్షన్ కి వెళ్లి డాలీ ధన్యతకి విషెస్ తెలియజేశారు. అయితే ధనుంజయ్ పెళ్లి వెనక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ దాగుంది. అదేంటంటే ధనుంజయ్ అసలు పెళ్లి చేసుకోనని ఇంట్లో తెగ సతాయించేవాడట. దీంతో అతడిని ఎలా ఒప్పించాలా అని తల్లి సావిత్రమ్మ తెగ టెన్షన్ పడిపోయేదట. పెళ్లి చేసుకోమని లాస్ట్ 5 years నుండి వెంట పడుతోందట. దీంతో అమ్మ మాట కాదనలేక ఫైనల్ గా పెళ్లికి ఓకే చెప్పాడట ధనుంజయ్. చివరికి తన కుమారుడి పెళ్లి శుభకార్యం జరుగుతుండడంతో సంతోషంగా ఉందట సావిత్రమ్మ. అంతా ఓకే, కానీ మీరే చెప్పండి, చాలా మంది ఫస్ట్ పెళ్లికి వద్దంటారు, ఫైనల్ గా చేసుకుంటారు. దానికి పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా? ఎందుకలా చెప్తారో రీజన్ తెలుసుంటే కమెంట్ లో చెప్పేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద SR జనరల్ టాక్స్.